మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. సార్ 7 నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ కూడా 2026 ఏ విధంగా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, వృత్తిపరంగా, వ్యాపారంగా, ధనపరంగా ఓవరాల్గా ఏం చెప్తారు, వీళ్ళ గురించి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? 7వ తేదీన పుట్టిన వాళ్ళు, 16వ తేదీన పుట్టిన వాళ్ళు, 25వ తేదీన పుట్టిన వాళ్ళందరూ కూడా 7వ సంఖ్య కిందికి వస్తారండి. ఈ 7వ సంఖ్యకి అధిపతి కేతు అండి. వీరికి కేతు కారకత్వాలన్నీ కూడా ఉంటాయి. అంటే కేతు కారకత్వం ఏంటంటే జ్ఞానం అనేది ఎక్కువగా తీసుకునే అలవాట్లు వీళ్ళకు ఉంటాయి. ఆ జ్ఞానాన్ని డీప్ రీసెర్చింగ్ అనేది చేస్తారు. సపోజ్ మనకు ప్రపంచం ఎప్పుడు మొదలైంది, మన రాజ్యాలు ఎలా ముందుకెళ్ళాయి, అండ్ అక్కడ మనకేంది సురంగాలు తవ్వేవాళ్ళు, వజ్రాలు దొరికేవి, ఇట్లాంటి డీప్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన వీళ్ళకి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. డీప్ రీసెర్చర్స్ అండ్ మంచి మంచి సైంటిస్ట్ అందరు కూడా ఈ సంఖ్యలో ఉన్నారన్నమాట. కాబట్టి ఈ కేతు కారకత్వానికి మన 7వ నెంబర్కి అధిపతి కేతుగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళ దగ్గర ఏంటంటే న్యాయబద్ధమైనటువంటి పనులలో వెళ్తుంటారు. వీరి ఓన్గా వీళ్ళు ఏదైనా ప్లాన్ వేస్తే అవి సక్సెస్ అవ్వవు. వీళ్ళకి సపోర్ట్ కావాలి. ఎవరైనా సపోర్టింగ్గా, అంటే వీళ్ళకి ఐడియా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు మంచిగా సాధించగలుగుతారు. అలాగే సెలబ్రిటీస్లో తీసుకుంటే అనుష్క శెట్టి బాహుబలిని ఇచ్చేసేసింది ఆమె. కాబట్టి అనుష్క శెట్టి ఎట్లా ఉంటుందంటే ఆమె కారకత్వం చూడడానికి సైలెంట్గా ఉంటుంది, ఆమె పని ఆమె చేసుకుంటుంది, వెళ్తుంది. అంటే కారకత్వం చెప్తున్నాం. తర్వాత వచ్చేసి మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా 7వ సంఖ్య కిందికి వస్తాడు. సో ఈ సెలబ్రిటీస్ అంటే ఈ 7వ సంఖ్యలో ఈ విధంగా ఉంటారనమాట. అయితే ఈ 7వ సంఖ్య వాళ్ళకి ఈ సంవత్సరము 2026 సూర్యుడు ఏమి ఇవ్వబోతున్నాడు అని అంటే, వీళ్ళు ఏదైనా సాధించాలంటే ఇది గొప్ప సంవత్సరంగా వీళ్ళు నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎంత కష్టపడితే అన్ని ఫలితాలు వీళ్ళకి రాబోతున్నాయి. సూర్యుడు ఇవ్వబోతున్నాడు. సూర్యుడి ఫ్యామిలీ నెంబర్లో 7 ఉంటుందన్నమాట, 1 2 4 7. కాబట్టి సూర్యుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. వీళ్ళు ఎంత కష్టపడతారో అంత పిండి కొద్దీ రొట్టె అంటారు కదా. కాబట్టి వీళ్ళు ఎంత కష్టపడతారో అంత సంపాదించగలుగుతారు. వీళ్ళకి సంఘంలో ఆత్మవిశ్వాసం వీళ్ళకి బాగుండబోతుంది. ఈ సంవత్సరము సంఘంలో గౌరవం, పేరు, మర్యాదలు మంచి పెరగబోతున్నాయి. తర్వాత ఉద్యోగస్తులకు మంచి ప్రమోషను అండ్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు, మంచి ప్రమోషన్స్ అండ్ ఉద్యోగాల్లో మంచి లాభాలు రాబోతున్నాయి. వ్యాపారం చేసుకునే వాళ్ళకి నూతన వ్యాపారం అనేది కొంచెం ఆచితూచి, అంటే కొన్ని సలహాలు అడిగి వీళ్ళు ముందుకెళ్తే సక్సెస్ ఉంటుందండి. వీళ్ళ సలహా అనేది పనికిరాదన్నమాట. వీళ్ళు ఎవరైనా సలహా, వీళ్ళకు ప్రాణమిత్రులు కానీ కుటుంబ సభ్యులతో కానీ వీళ్ళు ఆ సలహా తీసుకొని ముందుకెళ్తే వీళ్ళకి వ్యాపారంలో మంచి విజయాలు ఉంటాయి. ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా మంచి లాభాలు ఉంటాయి వీళ్ళకి. తర్వాత విద్యార్థులు కూడా క్రమశిక్షణ అనేది పెరగబోతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి మార్కులు తెచ్చుకోవడానికి వీళ్ళు కష్టపడబోతున్నారు అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఆరోగ్యము విషయంలో వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏవి కూడా ఎక్కువగా కనిపించట్లేదు. తర్వాత కుటుంబంలో సౌఖ్యం ఉండబోతుంది. కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా మంచిగా కలగబోతున్నాయి. ఈ విధంగా ఈ 7వ సంఖ్యలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉండబోతుంది. ఇది వీళ్ళు నిలదొక్కుంటే. స్థిరాస్తులు కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటుందంటారు ఈ సంవత్సరం. ఆస్తులు కొనడంలో కూడా వీళ్ళకి సహకారం ఉంటుందండి. సూర్యుడు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. వీళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవ్వబోతున్నాయి. ఎలాంటి స్థిరాస్తులైనా, ఇప్పుడు ఫ్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ, వాటర్ తోటి సంబంధించినటువంటి అన్నీ కూడా వీళ్ళకి కలిసి రాబోతున్నాయి. బాగుంటుంది. ఏదన్నా మంచి ఈవెంట్స్ మనం ప్రారంభించాలంటే మంచి రోజుల కోసం చూస్తూ ఉంటాం. వీళ్ళకి కలిసి వచ్చే నెంబర్స్ ఏంటి, అవాయిడ్ చేయాల్సిన నెంబర్స్ ఏంటి సార్? వీళ్ళు అవాయిడ్ చేయాల్సిన నెంబర్ అండి, 7వ తేదీన పుట్టిన వాళ్ళు
3, 6, 9 ఈ తేదీల్లో వీళ్ళు పని స్టార్ట్ చేయకూడదు. తర్వాత వచ్చేసి వీళ్ళకి కలిసి వచ్చే నంబర్ 1, 2, 4, 7 ఈ తేదీల్లో వీళ్ళు పనులు చేసుకుంటే వీళ్ళకి మంచి ఆదాయం అంటే లక్కీగా ఉండబోతుంది. చేయకూడని నంబర్లు ఏంటంటే 3, 6, 9 ఈ తేదీల్లో వీళ్ళు ఏ పనులు కూడా స్టార్ట్ చేస్తే వీళ్ళకు ఆ పనులు అక్కడికి స్టాప్ అవ్వడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అది కలిసి వచ్చే కలర్స్ అంటే ఏం చెప్తారు సార్ వీళ్ళకి? వీళ్ళకి చూడండి, తెలుపు అనేది చాలా ముఖ్యమండి. కొత్త పనులు స్టార్ట్ చేసేటప్పుడు, కొత్తగా ఏదైనా సాధించాలన్నప్పుడు తెలుపు వాడితే మంచిది. తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆల్సో వీళ్ళకు మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. ఈ 2 కలర్లు బెస్ట్. బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి. సో మన పనుల్లో ఇబ్బంది వస్తుంది, ఆటంకాలు వస్తున్నాయి, ఇంకా మంచి ఫలితాలు కావాలనుకుంటే సంవత్సరం అంతా కూడా కామన్గా ఎటువంటి రెమెడీస్ చేసుకుంటూ ఉంటుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళే ఆస్కారం ఉంటుందంటారు వీళ్ళకి. 7వ నెంబర్ వాళ్ళకి ఆదివారం కలిసి వస్తుందండి. వీళ్ళు ఖచ్చితంగా ఆదిత్య హృదయం అనేది వినాలి లేదా చదవాలి. ఆదిత్య హృదయం అనేది వీళ్ళకి ఒక వజ్ర ఆయుధం లాంటిది అనమాట. కాబట్టి ఆదిత్య హృదయం వినాలి లేదా చదవాలి. రెండోది వచ్చేసి వీళ్ళు సూర్యుడికి జలం సమర్పించడం, సూర్య గాయత్రి చెప్పుకుంటూ ఆదిత్య విద్మహే భాస్కరాయ విద్మహే మహాదితికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అని మంత్రాన్ని చెప్పి 3 సార్లు నీళ్ళు సూర్యుడికి సమర్పించాలి. 4వసారి వీరి విష్ చెప్పుకొని ఆ వాటర్ సూర్యుడికి చూపించి తాగాలి. బెస్ట్ రెమెడీ. మన బాడీ లోపలే రెమెడీ వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళకి ఈ రెమెడీ అనేది బెస్ట్. ఆదివారం రోజున వీళ్ళు ఏంటంటే టెంపుల్కి వెళ్తే లేదా తూర్పులో ఉన్నటువంటి చెట్లకి వీళ్ళు నీళ్లు పోస్తే వీళ్ళకి మంచి లాభాలు రాబోతున్నాయి. సార్, కొంతమంది ఓన్లీ ఆస్ట్రాలజీ డీల్ చేస్తారు, కొంతమంది న్యూమరాలజీ డీల్ చేస్తారు, కొంతమంది వాస్తు డీల్ చేస్తారు. మీరు మూడింటిని మిక్స్ చేసేసి మూడిట్లో పరిజ్ఞానం సంపాదించారు. మరి ఎవరన్నా ఈ సబ్జెక్ట్స్ మీ ద్వారా నేర్చుకోవాలనుకుంటే ఏదన్నా అవకాశం ఉంటుందా మీ ద్వారా ఏదన్నా? అవునండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే చాలా మందిలో నేను కొన్ని కన్ఫ్యూజన్స్ అనేది చూసామండి. మేము ఇప్పుడు ఈ ఫీల్డ్లో 25 ఇయర్స్ నుండి పనిచేస్తున్నాం. అయితే మేము ఎక్కువగా జనాలకి రిజల్ట్ రాని విషయాలు ఏంటి అని గమనిస్తుంటాం, రీసెర్చ్ చేస్తుంటాం కదండి. దీంట్లో ఏంటంటే ఒక జ్యోతిష్యం మేము పట్టుకుంటే 100% రిజల్ట్ రాలేదు. తర్వాత జ్యోతిష్యానికి వాస్తు కలుపుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. న్యూమరాలజీ కూడా తీసుకుంటే ఈ మూడిటిని కలిపితేనే మాకు బెస్ట్ రిజల్ట్స్ అనేటివి వచ్చాయన్నమాట. నా క్లయింట్స్ అందరు కూడా ఈ మూడిటిని బట్టే మేము మీ దగ్గర నుండి బాగా లాభాలు పొందామని చెప్పారు. ఇది ఇప్పటి నుండి కాదండి, చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఉద్యోగము. ఎవరికైతే ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు పైన అసలు ఇవి పనిచేస్తాయా లేదా అని ఏమైనా సంశయాలు ఉన్నా, లేదా లైఫ్లో ఇంకా మంచి మార్పులు తెచ్చుకోవాలనుకున్నా, మీ అందరి కోసం నేను 2026 జనవరి 10వ తేదీన, ఆ రోజు కూడా ఏకాదశి అవుతుంది, ఆ ఏకాదశి రోజున నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు. మీకు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఈ విద్యను మీరే నేర్చుకొని మీ జాతకాన్ని మీరే చూసుకోవచ్చు, మీ ఇంటిని మీరే వాస్తు చేసుకోవచ్చు. అసలు ఈ జ్యోతిషం పనిచేస్తుందా లేదో మీరే తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మన జాతక, మన భవిష్యత్తు, మన జీవితం అనేది మనకు తెలిసినంత ఎదుటి వారికి తెలియదు. కాబట్టి మన జ్యోతిష్యం అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే మనకు ఇతరులు చెప్పడానికి బాగొస్తుంది. కాబట్టి మీ ఇంటికి మీరే వాస్తు చేసుకోండి, జ్యోతిష్యం మీరే చేసుకోండి, మీ నేమ్ అనేది మీరే ఇది చేసుకోండి. మీరు లైఫ్లో ఈ క్లాసెస్ ద్వారా మంచి లాభాలు పొందబోతారు. 2026లో ఓవరాల్గా 7 నెంబర్ సిరీస్ వాళ్ళందరూ అన్ని రంగాల్లో దూసుకెళ్ళిపోవాలని చెప్పి అభివృద్ధి బాటలో పయనించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి.